అరే ఇంకెంతసేపు రా? ఉండరా, వాడు కూడా వస్తున్నా అన్నాడు. సరేలే కనీసం సరికైనా తెచ్చుకుందాం రా. వద్దురా బాబు, మనం చేస్తే ఆడికి ఎలా అయినా నచ్చదు. ఆడు వచ్చిన తర్వాతే తెచ్చుకుందాం. ఇంతకెక్కడున్నాడు వాడు? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడే కాల్ చేసా, 10 minutesలో వస్తున్నా అన్నాడు. ఇంకా 10 minutes వెయిట్ చేయాలారా? తప్పదు. years later. రా రేయ్, ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎంతసేపు రా వెయిట్ చేయాలి నీకోసం? ట్రాఫిక్లో లేట్ అయింది కానీ. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? సరేరా వచ్చానుగా. సరే ఇప్పుడు ఏంది నైట్ సంగతిలో ఏంటి? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. మేము తెస్తే అది తెచ్చావు ఇది తెచ్చావు అని దొబ్బేస్తావు కదా. సరే కానీ సరుకు సంగతి తర్వాత, ముందు మనకు తినడానికి. పక్క గల్లీలో కర్రీ పాయింట్ ఉంటుందిరా, బిర్యానీకి స్టఫ్కి సెట్ అంతే. మన బడ్జెట్కి సెట్ ఉంటుంది. బడ్జెట్లో జబ్బులు రోగాలు కూడా వస్తాయిరా. ఏందిరా నీ రచ్చ? రచ్చ కాదురా, రెస్పాన్సిబిలిటీ. ఇలా ఏది పడితే అది తింటుంటే మీ ఇంట్లో వాళ్ళకి నేనేమంటారా సమాధానం చెప్పాలి? ఆ ఇంట్లో నువ్వెందుకు సమాధానం చెప్తావురా? అరే అది కాదురా, ఆ కర్రీ పాయింట్ వల్ల అస్సలు హైజీన్ మెయింటైన్ చేయరు. ఉప్పు కారం పులుపు ఇలా ఏది సరిగ్గా వేయరు. అసలు వాళ్ళకు వంట చేయడమే రాదురా. అసలు నీకేం తెలుసురా వంట గురించి? ఆ కర్రీ పాయింట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసారా నీకు? అరే వంట చేయడం అంటే సిల్లీ మ్యాటర్ అనుకుంటున్నారా? దాని వెనుక ఎంత సైన్స్ ఉంటుందో మీకు తెలుసా? ఏదో చేసామా ఏదో తిన్నామా అన్నట్టు కాదు. చేసే ప్రతి ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి. ఒక సైంటిస్ట్ తను చేసే ఎక్స్పెరిమెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తాడో, ఒక వంట చేసేవాడు అంతే కాన్సన్ట్రేషన్ పెట్టి తను చేసే డిష్ మీద పెట్టాలి. మచ్చ ఈ ఉప్పు కారం ఇవంతా ఇంపార్టెంట్ కాదురా, దాన్ని ఎలా వాడతామన్నదే ఇంపార్టెంట్. వీడింత చెప్తున్నాడంటే వీడికి వంట బాగా వచ్చు అనుకుంటారా? వీడికి కావాల్సిన సామాన్లు తెచ్చి పడేస్తే వీడే వండుతాడేమో కదరా. అంతే. అరే నీకు కావాల్సిన సామాన్లు తీసుకొస్తారా? నువ్వు వంట చేసిస్తావు కదా. అద్భుతంగా వండేస్తాను రా.